నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్యారిస్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, ట్రెజరర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘానికి అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ముఖ్యంగా దేవాది దేవునికి మహిమ కలుగును గాక. లెంటులో మరి యొక్క పర్యాయము నాకు వచ్చిన ఈ అవకాశంను బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నానండి. అయితే ఈరోజు ఈ 26వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అవహేళన అంటే అవమానము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుండి 31 వచనాల వరకు నాకు ఇవ్వడం జరిగిందండి. ఈ 5 వచనాల్లో కూడా యేసు ప్రభు వారిని ఎంతగా అవమానించారో మనం చూడగలుగుతున్నాం. అయితే నాకు ఇచ్చినటువంటి ఈ పాఠ్య భాగాన్ని బైబిల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ అవమానింపబడ్డారో అనేది నేను చెప్పాలనుకోవడం లేదు. ఒక టాపిక్ మెసేజ్గా నాకు ఇచ్చినటువంటి ఈ 5 వచనాల్లోనే యేసు ప్రభు వారు ఎంతగా నలిగిపోయారో, ఎంతగా శ్రమకు గురి అయ్యారో, ఎంతగా అవహేళన చేయబడ్డారో, ఎంతగా అవమానింపబడ్డారో నేను దానిని ధ్యానించాలని ఆశపడుతున్నాను. అందులోనే మంచి వాక్యోపదేశం ఉన్నదని కూడా నేను నమ్ముచున్నానండి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని 3 సార్లు అవహేళన చేశారు. 3 సార్లు అవహేళన చేసినట్లుగా చూస్తున్నామండి. మొట్టమొదటిగా తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీలు అవమానించారు. రెండవదిగా అన్యులు ఆయనను అవమానించారు. మూడవదిగా తన సొంత ప్రజలు అన్యులు కూడా సిలువ మీద యేసు ప్రభు వారిని అవమానించినట్లుగా మనం చూస్తాం. మొదటిగా చూసినట్లయితే తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీలు ఎలా ఆయనను అవమానించారో చూసినట్లయితే యేసు ప్రభు వారిని గెత్సెమనే తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనను పట్టుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ కలిసి ఆయనను పట్టుకొని ఆయనను మహాసభకు తీసుకొని వస్తారండి. ఆ మహాసభే సంహేడ్రిన్ సభ. ఈ సభకు ముఖ్యుడిగా ఉండేవాడు ప్రధాన యాజకుడు. అయితే యేసు ప్రభు వారిని ఎలాగైనా చంపాలని వీరి యొక్క ఉద్దేశం. అందుకే ఆయన మీద నేరారోపణ చేస్తారు. మొదటిగా ఏమంటారంటే, వీడు దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కడతానన్నాడని ఒక నేరారోపణ చేస్తారు. రెండవదిగా ప్రధాన యాజకుడు అడుగుతాడు, నీవు దేవుని కుమారుడవా అని. అప్పుడు యేసు ప్రభు వారు అవును నీవన్నట్లే అని సమాధానం చెప్తారు. దానికి ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపుకొని, ఇంకా మనకి సాక్ష్యంతో పని ఏంటి, వీడు మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరారోపణ చేసి ఆయనను చంపాలని ఆలోచిస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఆయనని చాలా విధాలుగా అవమానిస్తారు. కొందరు ఆయన మొహం మీద ఉమ్మి వేస్తారు, కొందరు ఆయన ముఖం మీద ముసుగు వేసి గుద్దుచు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపు అని అంటారు. అక్కడ ఉన్న బంట్రోతులు కూడా వాళ్ళ అరచేతులతో ఆయనను కొడుతూ ఆయనను పట్టుకుంటారు. ఎన్ని విధాలుగా ఆయనను సంహేడ్రిన్ సభలో అవమానించినట్లుగా మనం చూస్తామండి. అయితే వాళ్ళకి యేసు ప్రభు వారిని అక్కడ చంపడానికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే 5 రోజుల ముందు మట్టలాది వారు అన్నాడు, ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా అని ఈయన వెంటే ఉన్నారు. ఇంకా చూసినట్లయితే అక్కడ యెరూషలేములో పస్కా పండుగకు వచ్చిన వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరిలో ఆయనను చంపితే అక్కడ అందరూ వేగుతుందని యేసు ప్రభు వారు యెరూషలేములో మేడగది మీద ఉన్నప్పుడు ఆయనను పట్టుకోలేదండి. పట్టుకోకుండా గెత్సెమనే తోటలో ఒంటరిగా ఉండేటప్పుడు ఆయనను పట్టుకున్నారు. ఇది మతపరమైనటువంటి తీర్పు. ఆ సంహేడ్రిన్ సభలో యేసు ప్రభు వారిని అవహేళన చేసినట్లుగా మనం చూస్తామండి. తన సొంత ప్రజలే ఆయనను అవమానించారు. రెండవదిగా చూసినట్లయితే అన్యులు ఆయనను అవమానించినట్లుగా చూస్తాం. ఇక్కడ సంహేడ్రిన్ సభ నుండి యేసు ప్రభు వారిని పిలాతు దగ్గరికి పంపిస్తారండి. ఇది రాజకీయమైన తీర్పు.
పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు అది హేరోదు గారి ప్యాలెస్. ఆ ప్యాలెస్లో గవర్నర్కి ఒక అధికార మందిరం ఉంటుంది, అదే జడ్జిమెంట్ హాల్. అక్కడ ఇంచుమించు ఒక 1000 మంది సీటింగ్ కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. అయితే అక్కడ కూడా ఆయన మీద నేరారోపణ చేస్తారు. ఏమని చేస్తారు? ఈయన యూదుల రాజుని చెప్పుకుంటున్నాడు, చక్రవర్తికి విరోధంగా మాట్లాడుతున్నాడు, రెండవదిగా కైసరుకు పన్ను ఇవ్వద్దంటున్నాడు అని ఆయన మీద నేరారోపణ చేస్తారు. అప్పుడు పిలాతు అడుగుతాడు, నువ్వు యూదుల రాజువా అని. అప్పుడు యేసుప్రభు వారు అవును నీవు అన్నట్లే అని మళ్ళీ సమాధానం చెప్తారు. అయితే అక్కడ యేసుప్రభు వారిని అక్కడ ఉన్న పిలాతు రోమా సైనికులకి అప్పగించేస్తాడు. ఎందుకంటే ప్రజలంతా కూడా సిలువేయము అని కేకలు వేస్తారు కాబట్టి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు ఆయనను అవహేళన చేశారు. ఈరోజు నాకు ఇచ్చినటువంటి వాక్య భాగము అదేనండి. ఏ విధంగా అవమానం చేశారు? ఆయన వస్త్రాలను తీసివేశారు, ఆయనకి ఎర్రని అంగి చుట్టారండి, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, యూదుల రాజాని అపహాస్యం చేశారండి, ఆయన చేతిలో ఒక రెల్లు కర్ర పెట్టి ఆయనను అవహేళన చేశారు, అలా ఆయన మొహం మీద బొమ్మ వేశారు, అలాగే ఆయనను సిలువ వేయడానికి అప్పగించారండి. ఇన్ని విధాలుగా అక్కడ వాళ్ళు అన్యులైనటువంటి రోమీలు వాళ్ళు అక్కడ ఆయనను అవమానించినట్లుగా మనం చూస్తున్నామండి. మూడవదిగా చూసినట్లయితే తన సొంత ప్రజలు అన్యులు కూడా ఆయనను అవమానించారు. సిలువ దగ్గర ప్రధాన యాజకులు శాస్త్రులు కూడా ఆయన సిలువ మీద ఉన్నప్పుడు నీవు మెస్సయ్యవైతే క్రిందకి దిగిరా, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దిగిరా అని ఆయనను అపహాస్యం చేస్తారండి. ఈ రోమా సైనికుల్ని ఆయన తప్పుకొని దాహానికి ఇమ్మని అడిగితే ఆయనకు చేదు చెరగనిచ్చి ఆయనను అవమానించారు. అలాగే సిలువ మీద ప్రక్కన దొంగ నీవు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించు, మమ్మల్ని కూడా రక్షించని ఆయనను దూషిస్తాడండి. ఈ విధంగా ఆయన అవమానానికి గురయ్యాడు. మొదటిగా తన సొంత ప్రజలు ఆయనను అవమానించారు, రెండవదిగా అన్యులు ఆయనను అవమానించారు, సిలువ దగ్గర ఇద్దరు కూడా ఆయనను అవమానించినట్లుగా మనం చూస్తున్నాం. నాకు ఇచ్చినటువంటి వాక్య భాగంలో ఆయనను 9 విధాలుగా అవహేళన చేశారండి. నాకు ఈ టాపిక్ ఇచ్చినప్పుడు చాలా బాధ కలిగింది. అసలు ఇది నేను ఎలా చెప్పగలను తండ్రి అని నేను చాలా ప్రేయర్ చేసుకున్నాను. ఆయన చాలా విధమైన బాధలు భరించినట్లుగా మనం చూస్తాం. చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ అది నిజంగా చూసినట్లు మనం అనుకుంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే యేసు ప్రభు వారిని ఇక్కడ 9 విధాలుగా ఏ విధంగా ఆయనను అవమానించారో చూసినట్లయితే మొదటిగా ఆయన వస్త్రమును తీసివేసి ఆయనను అవహేళన చేశారు. రెండవదిగా ఎర్రని వస్త్రము ఆయనకు తొడిగారండి. మూడవదిగా ముళ్ళ కిరీటం పెట్టారు. నాలుగవదిగా ఆయనకు యూదుల రాజు అని ఆయన అపహాస్యం చేశారు. ఐదవదిగా చేతికి రెల్లు కర్ర ఇచ్చి అవహేళన చేశారు. అంటే రాజుగారి చేతిలో రాజదండం ఉన్నట్టుగా అవమానించారండి. ఆరవదిగా ఆయన మొహం మీద ఉమ్మి వేసి అవమానించారు. ఏడవదిగా ఆయన ముందు మోకరించి ఒక అవహేళన ఆరాధన చేశారండి. మరలా 8వదిగా చూసినట్లయితే మరలా ఆయన వస్త్రములు ఆయనకు తొడిగారు. 9వదిగా చూసినట్లయితే ఆయనను సిలువకు అప్పగించారండి. ఇన్ని విధాలైన అవహేళన యేసు ప్రభు వారు ఎంతగా అవమానింపబడడానికి కారణం మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథం నుండి కొన్ని సాదృశ్యాలు మీకు చూపించాలని నేను అనుకుంటున్నానండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అంటే మళ్ళా మనం క్రిస్మస్ దగ్గరికి వెళ్తున్నాం. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇవన్నీ కూడా పుట్టబోవు యేసయ్య కోసం చెప్పబడినవండి.
ఆయన గుణగణాలు, ఆయన లక్షణాల్లో చూస్తే ఆయన ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు అంటే అర్థం మన అందరికీ తెలుసండి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. పౌలు గారు రోమా కొరింథీ పత్రికల్లో యేసు ప్రభువాన్ని కడపటి ఆదాము అని మెన్షన్ చేశారు. కడపటి ఆదాము అంటే చివరి ఆదాము. చివరి ఆదాము ఉన్నాడంటే మరి మొదటి ఆదాము ఉన్నట్లే కదండి. మరి చివరి ఆదాము ఆశ్చర్యకరుడు. చివరి ఆదాము ఆశ్చర్యకరుడైతే మొదటి ఆదాము ఏకరుడు. మొదటి ఆదాము ఏకరుడు, అవమానకరుడు, అవహేళనకరుడు. చివరి ఆదాము అవమానకరుడు. కడపటి ఆదాము తాను అవహేళన పొందుతూ, తాను అవమానింపబడుతూ కూడా తండ్రికి ఘనత తెచ్చినవాడండి. కడపటి ఆదాము తాను అవమానింపబడుతూ తండ్రికి ఘనత తెచ్చినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం ఒకసారి వచ్చింది. అప్పుడు నేను గంధర్వులలో నన్ను చూచి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. చాలు. ఆయన ఎంతటి ఆశ్చర్యకరుడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఆశ్చర్యకరుడు, తండ్రికి ఘనత తెచ్చే ఆశ్చర్యకరుడు. తాను అవమానింపబడుతూ, తాను అవహేళన భరిస్తూ కూడా ఆశ్చర్యపరిచే గొప్ప ఆశ్చర్యకరుడు. మరి మొదటి ఆదాము చూస్తే తండ్రి చిత్త ప్రకారం చేశాడండి? తండ్రి చిత్త ప్రకారం చేయలేదు. తోట మధ్యలో ఉన్న పండుని తినవద్దని తండ్రి చెప్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా సాతాను చెప్పిన మాట విని సాతాను చిత్తాన్ని నెరవేర్చాడు. మొదటిగా ఆదాము తన భార్య మాట విన్నాడు. ఇద్దరు కలిసి సాతాను మాట విన్నారు. మరి సాతాను చిత్తాన్ని ప్రకారంగా చేసి తన తండ్రిని అవమానపరిచాడండి. ఉదాహరణకి మన ఇంట్లో మన కుమారుడు మన మాట వినకుండా మన శత్రువుల మాట విన్నాడు అనుకోండి, ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? ఇంకా ఉదాహరణకి చెప్పుకోవాలంటే తప్పిపోయిన కుమారుడి కథలో పెద్ద కుమారుడు తండ్రితో అంటున్నాడు, ఇన్నాళ్ళు నేను నీతో ఉన్నాను, నువ్వు నాకు ఒక మేకపిల్లనైనా ఇచ్చావా అని అడిగాడు. ఇన్నాళ్ళు నీతో నేను కలుస్తున్నాను, కానీ నా కోసం ఒక మేకపిల్లనైనా ఇచ్చావా అని అడిగాడు. అంటే ఎవరి మాట విన్నాడండి? బయట వాళ్ళు చెప్పిన మాట విన్నాడు. బయట వాళ్ళు చెప్తున్నారు, నీ తమ్ముడు తన ఆస్తినంతా పోగొట్టుకుని తిరిగి వస్తే నీ తండ్రి తిరిగి చేర్చుకున్నాడు, ఆయన కోసం విధు చేస్తున్నాడు అని ప్రక్కవాళ్ళు చెప్పిన మాట విన్నాడు. విని తాను ఇంట్లోకి వెళ్ళకుండా తండ్రిని వీధిలోకి రప్పించాడండి. 10 మందిలో అవమానపరిచాడు. తన తండ్రిని 10 మందిలో అవహేళన చేశాడు. మరి బయట వాళ్ళు చెప్తే తన తండ్రిని నిలదీయడానికి మరి మన జ్ఞానం ఎక్కడ? మన జ్ఞానం ఎలా ఉంది? ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివనిచ్చు వృక్ష ఫలాలను దేవుడు తినవద్దని చెప్పాడు. అవి దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని ఖండితంగా చెప్పాడండి తండ్రి. కానీ ఆదాము ఏం చేశాడండి? సాతాను మాట విన్నాడు. మీరు చావనే చావరు, పైగా దేవదూతల వలె అయిపోతారు అని సాతాను చెప్తే సాతాను చిత్త ప్రకారంగా నడిచి తన తండ్రిని అవహేళన చేశాడు ఆదాము. తండ్రి ఈ భూమిని అంతటినీ కూడా దేవుని కుమారులతో నింపాలని ఆశపడ్డాడండి. అందుకే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. అంటే భూమి అంతా ఏదైనా మనం అంతా దేవుని రాజ్యంగా చేయాలని ఆయన ఆశపడ్డాడు. కానీ ఆ ఆశని ఆదాము ఏం చేశాడండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసేటివి, మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసేటివి. చాలండి. అంటే ఆదాముకి మహిమా కిరీటం అనే వస్త్రాలు తొడిగించి దేవుని కుమారుడిగా చేస్తే ఆదాము సాతాను చిత్త ప్రకారం చేసి తన వస్త్రాలని కోల్పోయాడు. అంటే
తన దైవత్వాన్ని కోల్పోయి మనుష్య కుమారుడిగా మిగిలిపోయాడు. మనుష్య కుమారుడు అంటే మట్టితో ఉన్నవాడు మనుష్య కుమారుడు, మహిమా ప్రభావములతో ఉన్నవాడు దేవుని కుమారుడు. రోమ కొరింథీయులలో పౌలు గారు చెప్తారండి, ఆదామును మొదటి మనుష్యుడు అని. దేవుడు ఆదాముని మొదట నరుడిగా చేశాడు. అయితే తను మహిమా ప్రభావాలను కోల్పోయి మనుషుడిగా మారిపోయాడండి. తోటలో ఉండడానికి అర్హత కోల్పోయి తోట బయటకి గెంటివేయబడ్డాడండి. అంటే ఆదాము తన వస్త్రములను పోగొట్టుకున్నాడు. అంటే ఆదాము అవహేళన చేయబడ్డాడు. ఆదాము మీద నుండి ఆ మహిమా ప్రభావములనే వస్త్రాలను లూసిఫర్ ఏ విధంగా లాగేసిందో ఇక్కడ ఈరోజు మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ వచనంలో ఆయన వస్త్రములను వారు తీసివేసిరి. అంటే ఇక్కడ కడపటి ఆదాము మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడండి. మొదటి ఆదాము సిగ్గుతో అవమానంతో దిగంబరిగా చెట్టు చాటున దాక్కున్నాడు. ఈరోజు కడపటి ఆదాము బహిర్గతంగా చెట్టు ముందు అవమానింపబడుతున్నాడు. చెట్టు ముందు అంటే సిలువ ముందు. తండ్రిని అవమానపరిచిన అవమానకరుడు మొదటి ఆదాము. తండ్రిని ఘనపరిచిన వాడు కడపటి ఆదాము. మొదటి ఆదాము పొందిన అవమానమును కడపటి ఆదామైన ఆ యేసు ప్రభు వారు అంటే ఆ దేవుని కుమారుడు భరించడానికే ఈ లోకానికి వచ్చాడండి. అందుకే ఇక్కడ ఆయన వస్త్రములను తీసివేసి ఆయనను అవహేళన చేశారు. రెండవదిగా చూసినట్లయితే ఎర్రని అంగి ఆయనకు తొలగించారు. మార్కు సువార్తలో అయితే ఊదారంగు వస్త్రము అని ఉందండి. ఎర్రని అంగి దేనికి సాదృశ్యము? రోమీలు రాజుకి ఎర్రని అంగి ధరింపజేస్తారండి. అంటే రోమా చక్రవర్తి ఎర్రని వస్త్రములు ధరింపజేసుకుంటాడు. ప్రధాన యాజకుడు ఊదారంగు వస్త్రాలను వేసుకుంటారు. నిర్గమాకాండము 25వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారంలోనికి ఏమేమి తీసుకురావాలో చెప్తాడండి. అక్కడ మొదటిగా బంగారము, వెండి, ఇత్తడి, అలాగే నీలం, ధూమ్రం, రక్తవర్ణములు కలిగిన దారాలను తీసుకురమ్మని చెప్తాడు. నీలం అంటే పరలోకం, దైవత్వం. ఆయన కూర్చున్న సింహాసనం నీలికాంతమయమై ఉన్నదండి. అంటే నీలం పరలోకానికి ఇక్కడ సాదృశ్యంగా ఉన్నది. రక్తవర్ణం అంటే ఎరుపండి. ఆదాం అంటే అర్థం ఎర్రనిది అని అర్థం అండి. ఆదాం అంటే ఎర్రనిది అని అర్థం. ఆదాము మట్టిలో నుండి తీయబడ్డాడు, మానవుడిగా ఉన్నాడు. అంటే ఎరుపు అంటే భూమి. పరలోకం నీలం అయితే మరి భూమి ఎరుపు రంగు అయిందండి. ఈ బ్లూ రెడ్ కాంబినేషన్తో వచ్చేది వైలెట్ కలర్ అంటే ఊదా రంగు. అంటే నీలం అనగా దైవత్వం, ఎరుపు అనగా మానవత్వం. దైవ మానవుల కలయికే ఓదారంగండి. దైవ మానవుల కలయికే ఓదారింగు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. ఆ వాక్యం పరలోకం నుండి దిగి శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుందంట. అంటే మొదటి ఆదాము యొక్క శరీరం ధరించుకున్నాడండి. ఆ వాక్యమే ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భమును ధరించి ఆయనకి శరీరం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మరియమ్మ కూడా మొదటి ఆదాము నుండి వచ్చిందే. అంటే మొదటి ఆదాము ఆ వాక్యమైన ఆత్మదేవునికి శరీరం ఇచ్చాడు. అనగా దైవ మానవుల కలయిక, కృపా సత్య సంపూర్ణుడు.
అంటే ఆయనే కృపామయుడు. ఆయన నోరు మెదపనివాడు, కొట్టువానికి వారిని వీపునిచ్చాడండి. చెంపల మీద కొట్టినా తిట్టినా ఉమ్ము వేసినా సరే ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనిగా ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం నుండి చూసినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడిన, మన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపిను. అతడు దౌర్జన్యము నుండెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అంటే ఆయన మన శిక్ష భరించడానికే ఆయన వచ్చాడండి, నిందల పాలు అవ్వడానికే ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. కీర్తనలో 69వ అధ్యాయము 19-20 వచనంలో ఒకసారి. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయం బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయేది. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరాలేదు. చాలు, అందరూ కూడా ఆయనను ఒంటరి వాడిని చేసేసారు, ఒంటరి వారిని చేసేసారు. ఆయన నిందలు పడడానికే వచ్చాడు. అదే కృప. కృప అంటే ఓదారంగు. మన ఆల్టర్ మీద కూడా మనం ఓదారం వేసాం. అంటే ఆయన కృపామయుడు అని అర్థం. ఆయన కరుణామయుడు, కరుణాపీఠము, కరుణాధారమని అర్థమండి. ఆయన కరుణ వల్లనే మన పాపములు ఆయన భరిస్తున్నాడు. మరి ఆదాము శరీరం ధరించడం అనేది ఇక్కడ ఎర్రని అంగీకి సాదృశ్యమైతే, ఓదారంగు వస్త్రం ఆయన భరించడానికే వచ్చాడని తెలియజేస్తుందండి. ఎర్రని వస్త్రం ఇచ్చి తొడిగించి ఆయనను అవహేళన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక మూడవదిగా చూసినట్లయితే 29వ వచనం. ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి, ముళ్ళ కిరీటం అల్లారంటండి. ఇక్కడ ముళ్ళ కిరీటం బహుశా అక్కడ ఖర్జూరపు ముళ్ళులు ఎక్కువగా దొరుకుతాయి. మనకి ఇక్కడ ఈత చెట్లు ఎలాగా అక్కడ ఖర్జూరపు చెట్లు. ఖర్జూరపు ముళ్ళు అయితే 6 నుండి 12 అంగుళాలు పొడవు కలిగి ఉంటాయండి. అలాంటి వాటితోటి, అలాంటి ముళ్ళతోటి కిరీటం అల్లి ఆయనకి పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. ఎంత అవమానమైనటువంటి తీర్పును ఆయన పొందుతున్నాడండి. చాలా అవమానకరమైనటువంటి తీర్పును పొందుతున్నాడు ఆయన. ఇది గుచ్చుకుంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అసలు ఆ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో మనం ఊహించగలుగుతాం. అయితే 5 రోజుల క్రితం మట్టలాదివారం నాడు హోసన్నా హోసన్నా అని ఆయనను స్తుతించారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను అవమానించే పరిస్థితి వచ్చిందండి. దారి పొడుగునా కూడా ఆయనకు ఆ రోజుని వస్త్రాలు పరిచి ఆయనను గౌరవించారు. ఈరోజు ఆయన మీద వస్త్రాలు తీసివేసి ఆయనను అవమానించినట్లుగా మనం చూస్తున్నామండి. ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనం చూసినట్లయితే, ఆదాముతో ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి, నీ నిమిత్తము నేల శపింపబడింది, అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను మొలిపించును. అంటే అప్పటి వరకు కూడా నేల మంచి మంచి చెట్లతో, మంచి మంచి ఫలవృక్షాలతో నిండి ఉన్నది. ఎప్పుడైతే ఆదాము పండు తిన్నాడో నేల శపించబడింది. నేల శపించబడి ముండ్ల తుప్పలు మొలిచినట్లుగా మనం
ఇక్కడ చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే పండు తిన్నాడో సృష్టి అంతా ఒకేసారిగా చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు చక్కగా గ్రద్ద కోడిపిల్ల కలిసి తిరిగేవి. ఈరోజు గ్రద్దకి కోడిపిల్లని చూస్తే తినాలనిపిస్తుంది. అలాగే సింహము గొర్రెపిల్ల కలిసి మేసేవి. ఈరోజు సింహానికి గొర్రెపిల్లని చూస్తే తినాలనిపిస్తుంది. అంటే క్రూరత్వం పెరిగిపోయింది. సృష్టిలో క్రూరత్వం పెరిగిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ క్రూరత్వం ఆదాము ద్వారానే వచ్చింది. ఆదాము గారి ద్వారానే వచ్చింది. దేవుడు ఆదాముని ఈ సృష్టి అంతా అనుభవించమన్నాడు. కానీ ఆదాము ఏం చేశాడండి? ఆ సృష్టినే తాకట్టు పెట్టేశాడు. ఆ సృష్టిని ఆయన తాకట్టు పెట్టేశాడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19-20 ఒకసారి. దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. చాలండి. సృష్టి దాసత్వంలోనికి అంటే బానిసత్వంలోనికి వెళ్ళిపోయింది. ఆ బానిసత్వంలోనికి వెళ్ళిపోయిన సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు తేరి చూస్తుందండి. అంటే స్వతంత్రం కోసం ఎదురు చూస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆదాము చేసిన తప్పు వలన మొలిసిన ముళ్ళుని ఇప్పుడు కడపటి ఆదామైన యేసయ్య భరిస్తున్నాడండి. ఆ క్రూరత్వాన్ని ఆయన ఇక్కడ అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ ముళ్ళ కిరీటం అంటే మన పాపాలు, మన శాపాలు, మనం చేసినటువంటి నేరాలు, మన ఆలోచనలతో, మన తలంపులతో చేసినటువంటి పాపాలండి. ఇక్కడ సృష్టి ఎదురు చూస్తుందంట. ఈ సృష్టిని తాకట్టు పెట్టిన ఆదాము సంతతిలో నుండి ఎవరైనా వచ్చి మమ్మల్ని విడిపిస్తారా అని సృష్టి ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆదాము వంశంలో నుండి వచ్చిన ఈ కడపటి ఆదాము ఆ ముళ్ళ కిరీటం భరించడం వలన మన పాపాలు శాపాలు ఆయన తొలగించారండి. అంటే ఇక్కడ ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను అవహేళన చేశారు. 4వదిగా చూసినట్లయితే 29వ వచనం, ఒక రెల్లు తీసుకొని ఆయన కుడి చేతిలో ఉంచిరి. ఒక రెల్లు తీసుకొని ఆయన కుడి చేతిలో ఉంచిరి. రెల్లు అంటే యోర్దాను నది ఆ చుట్టుపక్కల నదుల ప్రక్కన దుబ్బుగడ్డి లాంటిది పెరుగుతుందండి. ఆ దుబ్బుగడ్డిలో కొంచెం బాగా బలంగా స్ట్రాంగ్గా ఉన్నవి రెల్లు కర్ర అంటాం అన్నమాట. వాటితో కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తారు. చైర్స్ అలాంటివన్నీ, టేబుల్స్, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాటితో తయారు చేస్తారు. అయితే ఆ దుబ్బు గడ్డి స్ట్రాంగ్గా ఉన్నదాన్నే రెల్లు కర్ర అని మనం అంటాం. అది ముదిరి బాగా బలంగా ఉంటుందండి. కానీ దాంతో దేన్నైనా కొడితే మాత్రం అది బ్రేక్ అయిపోతుందండి. వెంటనే బద్దలుగా చీలిపోతూ ఉంటుంది. అయితే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే నలిగిన రెల్లును ఆయన విరువడు. నలిగిన రెల్లును ఆయన విరువడు. ఎందుకు విరవడండి? ఎందుకంటే యెషయా గ్రంథం 53:5లో లేఖనం నెరవేరాలి కాబట్టి ఆయన మౌని అయి తలదించుకున్నాడండి. ఆయన కోపం వస్తే ఆ రెల్లును విరిచేయడం ఎంతోసేపు పట్టదు. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ రెల్లు అంటే అది నరికివేయబడింది, అది పారవేయబడింది, దానికి శక్తి లేదండి. దానితో ఇంక ఏ వస్తువు తయారు చేయడానికి వీలు కాదు. అదే మనమైతే దాన్ని విరిచేసి పొయ్యిలో పెట్టేస్తాం. కానీ ఆయన వచ్చింది, ఆయన నలిగిన రెల్లును ఆయన విరవడండి. ఆయన వచ్చింది నలిగిన రెల్లును విరవడానికి కాదండి. ఆయన వచ్చింది నలిగిన రెల్లును బాగు చేయడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన కుడి చేతిలో రెల్లు కర్ర పెట్టి ఆయనను అవహేళన చేస్తున్నారు. అప్పటికే ఆయన వస్త్రం తీసివేశారు, ఎర్రని అంగి తొడిగారు, రాజుకు పెట్టినట్లుగా ముండ్ల కిరీటం పెట్టారు. ఇప్పుడు రాజు చేతికి రాజదండం ఇచ్చినట్లుగా ఒక రెల్లు కర్ర ఆయన చేతిలో పెట్టి ఆయనను అవమానిస్తున్నారండి. రాజు రాజదండంతో రాజ్యాన్ని పరిపాలిస్తాడు. దేవుడు ఆదాము చేతికి రాజదండం ఇచ్చి ఈ భూమిని అంతటినీ ఏలమన్నాడు, కానీ ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. కానీ ఆదాము ఏం చేశాడండి? ఆ రాజదండం పట్టుకెళ్ళి సాతానికి ఇచ్చేశాడు. అందుకే ఇప్పుడు అది సాతాను చేతిలో ఉంది. సాతాను చేతిలో ఉండబట్టే యేసుప్రభు వారిని అది కొండ మీదకు తీసుకెళ్ళి ఈ లోకరాజ్యం మహిమంతా నీకు ఇచ్చేస్తాను, నీవు నా కాళ్ళు మొక్కు చాలు అన్నది.
అయితే అప్పుడు దేవుడు ఏమన్నాడు, సాతానా, నేను నీ కాళ్ళు మొక్కడానికి రాలేదు, నేను నీ తల చుక్కకొట్టి నీ దగ్గర నుండి రాజదండాన్ని తీసుకెళ్ళడానికే నేను వచ్చానని ఆయన చెప్పడం జరిగిందండి. ఆయన నలిగిన రెల్లును విరవడు, అంటే విరిగిన రెల్లును బాగు చేయడానికి ఆయన వచ్చాడండి. దానిని బాగు చేయాలంటే మరలా దాన్ని గట్టిగా తాడుతో కానీ ఏదైనా ఒక వైర్తో కానీ గట్టిగా చుట్టి కట్టాలి. అప్పుడే అది కర్రవలే స్థిరంగా ఉంటుంది. అంటే అర్థం, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న మనల్ని, అంటే పారవేయబడడానికి సిద్ధంగా ఉన్న మనల్ని, నలిగిపోయి పాపంలో ఉన్న మనల్ని ఆయన విరగొట్టకుండా, మనల్ని ఆ నరకానికి అప్పగించకుండా తిరిగి మనల్ని బాగు చేయడానికే ఆయన నలిగిన రెల్లును చేతితో పట్టుకున్నాడండి. ఈరోజు జక్కయ్యతో చెప్తాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు. అంటే తిరిగి ఆయన తన శిలువ రక్తంతో మనల్ని కట్టడానికే ఆయన వచ్చాడండి. మనల్ని కట్టి దేవుని ఎదుట నిలబెట్టడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి ఆదాము విరగొట్టబడితే కడపటి ఆదామైన యేసయ్య దానిని కట్టడానికే మన మధ్యకు వచ్చాడండి. రెండును ఆయన కుడి చేతిలో ఉంచి ఇక్కడ అవహేళన చేశారు. ఐదవదిగా చూసినట్లయితే ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని అవహేళన ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ అవహేళన ఆరాధన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మట్టలాది వారు నాడు హోసన్నా హోసన్నా అని యూదుల రాజు వస్తున్నాడు అని ఖర్జూరపు మట్టలతో ఊరేగించి ఈరోజు ఆయనని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అవహేళన చేస్తున్నారండి. ఏదైనా తోటలో ఆదామే రాజు అండి. అక్కడ ఏదైనా తోటను కాయడానికి కెరూబులు ఉన్నారు. కెరూబులు ఎక్కడుంటే అక్కడ ఆరాధన జరుగుతుంది. అంటే ఏదైనా తోటలో ఆరాధన జరిగేది. అక్కడ ఆదాము దేవుణ్ణి ఎదుర్కొంటూ స్తుతించేవాడు. అంటే ఏదైనా తోట దేవుని రాజ్యం అయితే అక్కడ యాజకుడు కూడా ఆదామే రాజు, ఆదామే యాజకుడు. మనమందరం కూడా రాజులైన యాజక సమూహం. అయితే ఆదాము ఏ రాజ్యాన్ని అయితే పోగొట్టుకున్నాడో, ఏ యాజకత్వాన్ని అయితే పోగొట్టుకున్నాడో, తన అవమానింపబడి బయటికి గెంటి వేయబడ్డాడో, ఈరోజు ఆ అవహేళన ఆరాధన ఆయన అనుభవిస్తున్నాడండి. ఈరోజు అవహేళన ఆరాధన ఆయన అనుభవిస్తున్నాడు. మొదటి ఆదాము అవహేళనతో పోగొట్టుకుంటే అదే ఆదాము సంతతైన మనల్ని రాజులైన యాజక సమూహంగా చేయడానికి ఆయన ఈరోజు అవహేళన ఆరాధన పొందుతున్నాడండి. మన కోసం మనల్ని రాజులైన యాజక సమూహంగా చేయడానికి ఆయన ఈరోజు అవహేళన ఆరాధన పొందుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఆరవదిగా చూసినట్లయితే 30వ వచనం, ఆయన మీద ఉమ్మి వేసిరి. ఎంత భయంకరమైనటువంటి పనిష్మెంట్స్ ఆయన అనుభవిస్తున్నారో చూడండి. సన్హెడ్రిన్ సభలో కూడా ఆయన మీద ఉమ్మి వేశారు. ఇప్పుడు ఇక్కడ సైనికులు 600 మంది ఉన్నారు. 600 మందిలో ఎంతమంది ఆయన మీద మరి ఉమ్మి వేసి ఆయనను బాధ పెట్టారో, ఎంత అవహేళన చేశారో, ఎంత అవమానానికి ఆయన గురి చేశారో మనం చూడగలుగుతున్నామండి. సంఖ్యాకాండం 12-14లో చూస్తే అక్కడ ఉమ్మి వేస్తేనంటండి 7 దినములు సిగ్గుపడి పాడెమ వెలుపులో ఉండాలి. 7 దినములు సిగ్గుపడి పాడెమ వెలుపులో ఉండాలి. అలాగే ద్వితీయోపదేశ కాండము 25:9లో చూసినట్లయితే సహోదరుని ఇల్లు నిలపని వాని ముఖం మీద ఉమ్మి వేస్తారు. అంటే సహోదరుని ఇల్లు నిలబెట్టని వాని ముఖం మీద ఉమ్మి వేస్తారండి. అంటే ఈ ఉమ్ము వేయడం అనేది చాలా భయంకరమైనటువంటి పనిష్మెంట్. అంటే ఉమ్మి వేసించుకోవడం అనేది మాట వినకపోవడం, ఒక అవిధేయత వలన ఉమ్మి వేసి వాడిని బయటికి గెంటేస్తారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి రిలేషన్ బ్రేక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఆదాముకి దేవునికి ఉన్న రిలేషన్ బ్రేక్ అయిపోయింది. యేసుప్రభు వారు యోహాను 9
8-6 ఏళ్ళలో అక్కడ పుట్టుగురుడు వాడు చూపు పొందాలని ఆయన ఏం చేశారండి, నేల మీద ఉమ్మి వేసి దానిని బురద చేసి ఆ బురదని ఆయన కన్నుల మీద పోస్తారు. పూసి సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్తారు. ఎందుకు ఇంత ప్రాసెస్ చేశారండి ఆయన నీకు చూపు కలుగును కాక అంటే వెంటనే కలుగుతుంది, కానీ ఆయన అలా చేయలేదండి అక్కడ. అంటే ఇక్కడ మొదట దేవునికి ఆదాముతో ఉన్నటువంటి రిలేషన్ బ్రేక్ అయిపోయింది. అయితే ఆదాము దేవుడిని చూడలేకపోతున్నాడు, తన ఆత్మీయ దృష్టి పోయింది. మరి ఆ రిలేషన్ని మళ్ళా బలపరచడానికే కడపటి ఆదామైన యేసయ్య వచ్చారండి. ఆయన మీద ఉమ్మి వేశారు. మరి మన కోసం ఎంత బాధాకరమైనటువంటి తీర్పును ఆయన పొందుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. 7వదిగా చూసినట్లయితే 30వ వచనం, ఆ రెల్లుతో ఆయనను తల మీద కొట్టింది. ఆ రెల్లుతో ఆయనను తల మీద కొట్టింది. రెల్లుతో కొట్టినప్పుడు రెల్లు విరిగిపోద్దండి, చాలా అది డెలికేట్గా ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందు మాట్లాడడం మనం రెల్లు గురించి చెప్పుకున్నాం. అంటే ఆయన రెల్లుతో కొట్టి తల మీద అవహేళన చేశారు. ఆయనను ఎన్ని విధాలుగా కొట్టినా, తిట్టినా, అవమానించినా, దూషించినా సరే ఆయన వదకు తేయబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడండి. ఆయన వెరగొట్టడానికి రాలేదు, బాగు చేయడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. సిలువలో ఎంతగానో శ్రమను అనుభవిస్తున్నాడు, హేళన చేయబడుతున్నాడు. అయినా సరే ఏమంటున్నారండి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్తున్నారు. వీరిని క్షమించమని చెప్తున్నాడండి. అలాగే సమయవయ స్త్రీ, ఒక నలిగిన రెల్లు ఈమె. అమ్మ వీరెవరు నిన్నేమీ చేయలేదా, అయితే నేను కూడా ఏమీ చేయను, ఇక నువ్వు పాపం చేయకొని చెప్పారు. అలాగే జక్కయ్య ఒక నలిగిన రెల్లు, నశించిన దానిని బ్రతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పారండి. అలాగే సిలువలో దొంగ, కుడి చేతి వైపున ఉన్న దొంగ ఒక నలిగిన రెల్లు. తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగాడు. అప్పుడు దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పాడు. మనందరం కూడా నలిగిన రెల్లులో ఉండి పనికిరాని మనల్ని బాగు చేయడానికే ఆయన వచ్చాడు. నలిగిన రెల్లుని ఆయన ఎప్పుడూ కూడా విరవడండి. రెల్లుతో కొట్టి ఆయనను అవమానించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. 8వదిగా చూసినట్లయితే 31వ వచనం, ఆయన వస్త్రములు ఆయనకు తొడిగి, ఆయన వస్త్రములు ఆయనకు తొడిగి. అంటే ఆయన వస్త్రం తీసివేశారు మొదటిగా, తర్వాత ఎర్రని అంగి వేశారు. ఇప్పుడు మరలా ఆ ఎర్రని అంగి తీసివేసి మరలా ఆయన వస్త్రాన్ని ఆయనకు తొడిగి ఆయనను అవమానిస్తున్నారు. ఎన్నిసార్లు ఆయనను దిగంబరిగా మనం చూస్తున్నామో ఒకసారి చూడాలండి. అయితే ఏదైనా తోటలో ఆదాము మహిమా ప్రభావంలోనే వస్త్రాలు అక్కడ కోల్పోయాడు. ఇక్కడ ఈయన వస్త్రములను తీసివేసి, అక్కడ ఆయన మహిమా ప్రభావంలోనే వస్త్రాలు కోల్పోవడం, ఇక్కడ ఈయన వస్త్రాలను తీసివేయడం. అక్కడ ఆదాము అంజూరపాకులను కట్టుకున్నాడండి, ఇక్కడ ఈయనకు ఎర్రని అంగి, ఎర్రని వస్త్రము తొడిగారు. 3వదిగా ఆదాముకి దేవుడు చర్మపు చొక్కాయిని ధరింపజేశాడు. అంటే ఒక జంతువుని చంపి బలిచ్చి దాని చర్మంతో ఆయన చొక్కాని తయారు చేయించాడు. అంటే ఆదాము నిమిత్తం ఒక జంతువు అక్కడ బలి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈయనకి మరలా ఆయన వస్త్రమును ధరింపజేస్తున్నారు. ఇక్కడ కడపటి ఆదామైన యేసయ్య ఇక్కడ బలి అయిపోయాడండి. కడపటి ఆదామైన యేసయ్యే ఇక్కడ బలి అయిపోయాడు. ఎందుకంటే చర్మపు చొక్కా వేసుకున్నటువంటి ఆదాముకి తిరిగి మరలా మహిమా వస్త్రాలు ధరింప చేయడానికి ఆయన ఇక్కడ బలి అయిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. 9వదిగా చూసినట్లయితే 31వ వచనం, ఆయనను సిలువకు అప్పగించింది. చివరిగా ఆయనను సిలువకు అప్పగించింది. సిలువ వేయడం అనే పనిష్మెంట్ గురించి చరిత్ర ఏం చెప్తుందంటేనండి, బబులోనును నిమ్రోదు అనే ఒక రాజు పరిపాలించేవాడు.
అతనే బాబేలు గోపురం కట్టించినవాడు. ఈ బబులోను భార్య పేరు సెమీరామిస్. ఆమె తన భర్త అనుమతితోటి ఇలా భయంకరమైన శిక్షలు అమలు జరిపేది. అంటే దేశద్రోహులకి అలాంటి వాళ్ళకి ఇంత పెద్ద శిక్షలు వేసేవారు. ఇలాంటి శిక్షల్ని తర్వాత కాలంలో రోమీలు కూడా వాటిని అమలు జరిపారు. అంటే వాళ్ళ దగ్గర నుండి ఈ శిలువ శిక్ష అనేది వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. శిలువ అంటే ఒక గొయ్య తీసి దాని మీద శిలువని నిలబెడతారు కదండి. శిలువ మీద ఉన్న వ్యక్తికి కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టేస్తారు. అంటే బాడీ అంతా కూడా శిలువ మీదే వేలాడపడుతుంది. ఎంత భయంకరమైనటువంటి శిక్షకి ఆయనను మనం అప్పగించామో చూడండి. మన పాపముల వరకు ఆయన శిలువలో రక్తం కార్చారండి. మనల్ని విమోచించడానికే ఆయన శిలువలో బలి అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఆయన్ని మన పాపముల కొరకు శిలువకు అప్పగించామండి. నాకు ఇచ్చినటువంటి ఈ టాపిక్లో 9 విధాలుగా ఆయనను అవహేళన చేశారు. 9 విధాలుగా ఆయనను అవహేళన చేశారు. మరి ఒకసారి అట్లా గుర్తు చేస్తున్నాను. మొదటిగా ఆయన వస్త్రములను తీసివేసి ఆయనను అవమానించారు. రెండవదిగా ఆయనకు ఎర్రని వస్త్రము తొడిగించి ఆయనను అవమానించారు. మూడవదిగా ముళ్ళ కిరీటం పెట్టి అవమానించారు. నాలుగవదిగా యూదుల రాజు అని ఆయనను అపహాస్యం చేసి అవమానించారండి. ఐదవదిగా చేతికి రెల్లు కర్ర ఇచ్చారు. ఆరవదిగా ఉమ్మి వేశారండి. ఏడవదిగా మోకాళ్ళని ఒక అవహేళన ఆరాధన, యూదుల రాజానికి శుభమని ఒక అవహేళన ఆరాధన చేశారండి. ఎనిమిదవదిగా మరలా ఆయన వస్త్రాలను ఆయనకు తొడిగారండి. తొమ్మిదవదిగా ఆయనను శిలువకు అప్పగించారు. ఇన్ని విధాలైన అవహేళనలకు ఆయన గురి అయినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి ఆదాము ఏమైతే ఏదైనా వనంలో పోగొట్టుకున్నాడో కడపటి ఆధారమైన యేసయ్య వాటన్నింటినీ కూడా నెరవేర్చాడండి. ఈరోజు ఆదాము సంతతైన మనందరినీ విడిపించి ఇంత ఘోరమైన శిక్షలు, నిందలు, అవమానాలు ఆయన భరించాడు. అంటే ఏదైనా తోటలో మనం ఏమైతే పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి పొందుకోవడానికి, మనల్ని మరలా తిరిగి ఏదైనా తోటకు నడిపించడానికి ఆయన మనకు రక్షకుడు అయ్యాడు. ఆయనను మనం రక్షించడానికే వచ్చాడు. మరి ఈ మాటలు విన్న మనం, విరిగిన రెండుగా ఉన్న మనం, పారవేయబడిన పనికిరానటువంటి మనం, మనల్ని కట్టడానికి వచ్చినటువంటి ఆ రక్షకుడే యేసయ్యండి. మరి యేసయ్య అనుభవించిన ఈ 9 విధాల అవహేళనం బట్టి మన కోసం ఆయన ఇవన్నీ అనుభవించాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వాళ్ళగా మనం ఉన్నామండి. ప్రభువా, నా కోసం ఇంతగా అవహేళన చేయబడ్డావు, నేను పాపిని, నన్ను క్షమించు అని ఆ శిలువ ఎదుట మనం పశ్చాత్తాపడితే విరిగిన రెండుగా ఉన్న మనల్ని ఆయన క్షమించి నిత్య జీవంలోనికి మనల్ని చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. మరి మనం కూడా సిద్ధపడి ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థించుదామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్యారిస్ పాస్టర్ గారికి, అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.